మత్స్య యూనివర్సిటీ దానికి ఆంధ్రప్రదేశ్లో ఉంది. దానికోసం గెస్ట్ లెక్చరర్లని అపాయింట్ చేసుకోవడం అన్నటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే చేపలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి బిజినెస్లు పెంపకానికి సంబంధించినటువంటి అంశాల మీద శిక్షణ ఇచ్చేటువంటి కోర్సు ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. ఇది ఎంతమందికి తెలుసు అంటే నాకు తెలిసి 100కి 99 మందికి తెలియదు. ఈవెన్ మత్స్యకారులకైనా తెలుసో తెలియదో. తాజాగా చూస్తే ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ లెక్చరర్స్ నియామకం కోసం ఈ నెల 27వ తేదీన తాడిగడపలోని వర్సిటీ క్యాంప్ ఆఫీస్లో వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నట్టు యూనివర్సిటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ యూఎస్డి సుధాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇన్స్ట్రక్షనల్ ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫామ్ విభాగంలో 2, ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షనల్ బ్రాకిష్ వాటర్ ఫిష్ ఫామ్ విభాగంలో ఒక్కొక్కటి చొప్పున ఈ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ గుర్తింపు పొందిన మత్స్య లేదా పశు వైద్య లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ BFSC కోర్సుతో పాటు 2 ఏళ్ల మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ MFSC కోర్సుల్లో కూడా ఉత్తీర్ణులై ఉండాలన్నారు. సంబంధిత సబ్జెక్టులో ICAR నెట్ లేదా PhD అర్హత పొంది ఫామ్ పోస్టుల కోసం ఆక్వా రంగంలో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలన్నారు. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆదేశించారు.